అడవిలో ఒక విశాలమైన నదికి అవతల ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే వికసించే ఒక మాయా పువ్వు ఉండేది. దాని రేకులు వెండిలా మెరుస్తూ అద్భుతమైన వైద్యం చేసే శక్తులను కలిగి ఉండేవి. కాని నది చాలా వెడల్పుగా ఉండటంతో ఏ జంతువు కూడా దానిని దాటలేకపోయింది. ఆ పువ్వును చేరుకోవడానికొక మార్గముండాలి అని జ్ఞానవంతురాలైన గుడ్లగూబ మినర్వా ఒక ఎత్తైన చెట్టు కొమ్మపైనుండి అంది. మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన బలం ఉంది. మనం కలిసి పనిచేస్తే మనం ఏదైనా సాధించగలం. పెద్ద ఎలుగుబంటి ఆర్క్టోస్ ముందుకొచ్చింది. నేను బలంగా ఉన్నాను అని అతను గర్జించాడు. అతను ఒక పెద్ద చెట్టు మొద్దును నదిలోకి నెట్టడానికి ప్రయత్నించాడు. కాని అది చాలా బరువుగా ఉంది. అతను ఎంత ప్రయత్నించినా అది కదలలేదు. బలం మాత్రమే సరిపోదు అని తెలివైన బీవర్ కాస్టర్ అన్నాడు. అతను ఒక మధ్యస్థ పరిమాణపు చెట్టును ఎంచుకుని తన పదునైన పళ్లతో దానిని కొరకడం ప్రారంభించాడు. కొన్నిసార్లు తెలివైన మార్గం అవసరం. ఆర్క్టోస్ కాస్టర్ వైపు చూశాడు. నీకు సహాయం కావాలా అని అతను అడిగాడు. కలిసి వారు చెట్టును నదివైపు నెట్టారు. ఒక పెద్ద చప్పుడుతో అది నదిమీదుగా పడింది. ఒక వంతెనను సృష్టించింది. కాని వంతెన కొద్దిగా చిన్నదిగా ఉంది మరియు చాలా కదులుతోంది. నది మధ్యలో ఒక చిన్న ఖాళీ ఉంది. చురుకైన ఉడుత ఫ్లికర్ దానిని గమనించింది. ఇది సురక్షితం కాదు అని అది అరిచింది. నేను సహాయం చేయగలను అని సున్నితమైన జింకమెడో అంది. ఆమె తన వేగంతో అడవిలోకి పరుగెత్తి బలమైన తీగలను సేకరించింది. ఆమె వాటిని తన నోటితో జాగ్రత్తగా పట్టుకుని తిరిగి వచ్చింది. మినర్వా, ఫ్లికర్, ఆర్క్టోస్, కాస్టర్ మరియు మెడో అందరూ కలిసి పనిచేశారు. వారు తీగలను ఉపయోగించి వంతెనను బలోపేతం చేశారు, ఖాళీని కట్టారు మరియు దానిని సురక్షితంగా చేశారు. ఇప్పుడు అది దృఢంగా మరియు సురక్షితంగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు వారు వంతెనను దాటారు. ఆర్క్టోస్ తన బరువుతో వంతెనను స్థిరంగా ఉంచాడు. మెడో తన సున్నితమైన అడుగులతో ముందు నడిచింది మరియు ఫ్లికర్ ప్రతి ఒక్కరికీ దారి చూపింది. వారు మాయా పువ్వును చేరుకున్నారు. దాని మెరిసే రేకులు వారిని వెచ్చని కాంతితో నింపాయి. వారు దానిని పంచుకున్నారు మరియు అడవిలోని ప్రతి ఒక్కరూ తమ బలం, పరిమాణం లేదా వేగం ఏమైనప్పటికీ కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యమని నేర్చుకున్నారు. దయ మరియు సహకారం నిజమైన మాయాజాలం.